నమస్కారం అందరికి. ఇప్పుడు మనం డిగ్రీ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి సెకండ్ సెమ్ లో ఫైనాన్షియల్ అకౌంటింగ్ 2 అనే సబ్జెక్ట్ చూస్తున్నాము. సో ఇప్పుడు మనము సెకండ్ యూనిట్ కన్సైన్మెంట్ అకౌంట్స్ లో ఉన్నాము. సో మనము కన్సైన్మెంట్ అకౌంట్స్ లో ఇప్పుడు లాస్ట్ మోడల్ అంటే ఇందులో మనకి ఒకవేళ కన్సైనీకి డెల్ క్రెడార్ కమిషన్ అనేది ఇస్తే ఎలా చేస్తారు ప్రాబ్లం అనేది మనకి ఈ 6th ప్రాబ్లం దానికి రిలేటెడ్ ఉంది. సో నేను ఇది ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మాక్సిమం ఇలాంటివి అయితే ఇవ్వరు, బట్ నేను సేఫ్టీకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫర్ సపోజ్ ఒకవేళ ఎగ్జామ్ లో వస్తే మీరు రాయగలగాలి కాబట్టి మనకి చాలా మోడల్స్ ఉండే నేను అన్ని ప్రీవియస్ వీడియోస్ లో ఎక్స్ప్లెయిన్ చేశాను. నోట్స్ కూడా ఉంది, ప్రీవియస్ వీడియోలో అప్లోడ్ చేశాను. ఒకవేళ మీకు నోట్స్ కావాలంటే మీరు వెళ్ళి చెక్అవుట్ చేయొచ్చు. ఇది చాలా లెంతియెస్ట్ చాప్టర్స్ ఉంటాయి అంటే ఇది చాలా లెంతియెస్ట్ చాప్టర్, చాలా మోడల్స్ ఉన్నాయి కాబట్టి ఇందులో. సో ఇప్పుడు మనం ఇందులో చూద్దాము ఎలా ఉంది క్వశ్చన్ అనేది. నరేంద్ర దూబే ఆఫ్ పూనా sent 1000 units of stainless steel vessels to గిరిజా శంకర్ ఆఫ్ హైదరాబాద్. సో ఎవరు పంపినారంట? ఇతను. సో ఇతను ఎవరు? కన్సైనర్, ఇతను కన్సైనీ. గిరిజా శంకర్ కి పంపినాడంట. ఎవరు? హైదరాబాద్ లో ఉంటారంట. To be sold on consignment basis. The terms for the Girija Shankar would get 5% commission plus 2% Del Credar commission. So total enta 7% commission. And be reimbursed for expenses incurred. The cost of Narendra Dubey was 50 per unit. He incurred 500 as packing forwarding charges. సో ఇక్కడ ఏమైందంట, ఎవరైతే నరేంద్ర దూబే ఉన్నాడో అతను ఏం చేసినంట 100 యూనిట్స్ ఉన్నాయి కదా, అది ఒక్కటి ఎంత అంట 50 పర్ యూనిట్ అంటే ఈచ్ ఎంత అంట 50. సో 1000 into 50 అనేది మనకి ఏంటిది జిఎస్సి అంటే గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ ది కాస్ట్. నెక్స్ట్ కమిషన్ వచ్చేసింది 7%. నెక్స్ట్ ఇక్కడ 500 అనేది కన్సైనర్ ఎక్స్పెన్సెస్ అనేటివి వచ్చినాయి. నెక్స్ట్ ఇక్కడ ఏముంది, గిరిజా శంకర్ యాక్సెప్టెడ్ ఏ బిల్ ఫర్ 25,000 పేయబుల్ ఆఫ్టర్ 3 months. సో 25,000 ది బిల్ అనేది యాక్సెప్ట్ చేసిందంట. గిరిజా శంకర్ ఆల్సో పెయిడ్ 1200 యాజ్ ఫ్రైట్ చార్జెస్ అండ్ 800 యాజ్ రెంట్ అండ్ ఇన్సూరెన్స్. సో ఇక్కడ ఏమైందంటే కన్సైనీ ఎక్స్పెన్సెస్ ఉన్నాయంటే ఎంత 1200 ప్లస్ 800 టోటల్ 2000. నెక్స్ట్ ఏమైందంట, గిరిజా శంకర్ సోల్డ్ 900 యూనిట్స్ అట్ 80 పర్ యూనిట్. సో యాక్చువల్ గా మనకి ఎంత కాస్ట్, ఇక్కడ 1000 యూనిట్స్ ఉన్నాయి, ఒక్కటి ఎంత ఈచ్ 50 రూపీస్. బట్ ఇక్కడ ఈమె ఎంత సేల్ చేసిందంట 900 యూనిట్స్ సేల్ చేసిందంట, ఒక్కటి 80కి సేల్ చేసిందంట. ఎవరు? గిరిజా శంకర్ అనే ఏజెంట్ అంటే కన్సైనీ. 1/4 ఆఫ్ ది సేల్స్ వర్ ఆన్ క్రెడిట్ అంటే ఏవైతే 1/4 ఉన్నాయో అవి ఏమైనా అంటే క్రెడిట్ బేసిస్ మీద సేల్ చేసిందంటే ఎవరు? గిరిజా శంకర్. 1 కస్టమర్ ఫెయిల్డ్ టు పే ద అమౌంట్ ఆఫ్ 2000 పే చేయలేదంట. ఒక పర్సన్ క్రెడిట్ అంటే ఉద్దర మీద గిరిజా శంకర్ దగ్గర నుంచి ఏం చేసిందంటే గూడ్స్ అనేది కొనుక్కుందంట, బట్ 2000 అనేది డ్యూ అలానే ఉందంట, బట్ ఇంకా పే చేయలేదంట. గిరిజా శంకర్ రెమిటెడ్ ద necessary amount to Narendra Dubey. Give the necessary ledger accounts in the books of both the parties. సో ఇద్దరు బుక్స్ లో ఏమంటున్నారు, సో ఫస్ట్ మనకి ఏమొస్తుంది అంటే అన్సోల్డ్ స్టాక్ అనేది మనకు ఉంది. ఎందుకుంది? 1000 యూనిట్స్ లకి 900 అమ్మింది. ఎంత కాస్ట్ కి అమ్మింది అనేది పక్కన పెడితే 900 మాత్రమే అమ్మింది. సో ఇప్పుడు మనకి ఎంత ఇక్కడ టోటల్ గూడ్స్ 1000. సో 900 అమ్మింది. అన్సోల్డ్ స్టాక్ ఎంత 100. సో ఇక్కడ మనకి ఎంత కాస్ట్ ఆఫ్ 1000 కేసెస్ అట్ ద రేట్ 50 ఈచ్. సో 50 ఈచ్ అయితే ఎంత మనకి 50,000. సో 50,000 అనేది మనకి మొత్తం గూడ్స్ అన్ని గూడ్స్ కి అంటే ఈ మొత్తం టోటల్ 900 గూడ్స్ కి అమౌంట్ ఇది. సో మనకి ఎంత గూడ్స్ ది కావాలి? 100 గూడ్స్ ది కావాలి. సో అది ఎలా చేస్తారో చెప్తాను. సో ఫస్ట్ టోటల్ గూడ్స్ కి చేసేసుకున్నాక నాన్ రికరింగ్ ఎక్స్పెన్సెస్ ఆఫ్ నరేంద్ర దుబేవి 500, మళ్ళీ నాన్ రికరింగ్ ఎక్స్పెన్సెస్ ఆఫ్ గిరిజా శంకర్ ఏమేమి ఎక్స్పెన్సెస్ ఉన్నాయి మనకి ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఫ్రైట్ ఉంది, కార్టేజ్ ఉంది. సో ఫ్రైట్ ఇంకా కార్టేజ్ రెండు ఉన్నాయి కాబట్టి మనకి ఇక్కడ చూసుకోవాలి మనము ఫ్రైట్ ఇంకా కార్టేజ్ లో ఏది వస్తుంది మనకి ఇందులో నాన్ రికరింగ్ ఎక్స్పెన్సెస్ కింద అని చెప్పి. సో ఇక్కడ మనకి ఫ్రైట్ ఉంది కదా, సో అందుకే ఫ్రైట్ నేను ఏం చేసిన నాన్ రికరింగ్ ఉంది కాబట్టి తీసుకున్నాను. సో తీసుకున్న తర్వాత ఆ 1200 ఇంకా ఈ 500 ఇంకా ఇది 50,000 ని మూడింటిని యాడ్ చేస్తే 51,700 మనకి టోటల్ అనేది వస్తుంది. సో ఇది మనకి ఎన్ని గూడ్స్ కి? మొత్తం ఆల్ గూడ్స్ కి, అన్ని గూడ్స్ కి మనకి ఏంటిది ఇది టోటల్ వచ్చింది. సో ఇప్పుడు మనకు ఓన్లీ 100 గూడ్స్ కి మాత్రమే కావాలి, ఎందుకంటే అన్సోల్డ్ ఓన్లీ 100 కదా. సో ఆ అమౌంట్ వేసుకుని ఇంటూ 100 డివైడెడ్ బై టోటల్ గూడ్స్ ఎంత 1000 చేస్తే 5170 అనేది మనకి అన్సోల్డ్ స్టాక్. సో ఇప్పుడు మనము ఓనర్ బుక్స్ లో ఎలా చేస్తామో చూద్దాము. ఫస్ట్ గూడ్స్, తర్వాత ఓనర్ ఎక్స్పెన్సెస్, తర్వాత కన్సైనీ ఎక్స్పెన్సెస్, కన్సైనీ కమిషన్ ఎలా చేస్తాం? ఏదైతే సేల్స్ ఉన్నాయో దాని మీద 7% చేస్తే ఇది వస్తుంది.
నెక్స్ట్ సేల్స్ ఎలా తీసుకుంటాము 900 into 80 తీసుకోవాలి. ఎందుకు 80 తీసుకున్నాము, ఇది తీసుకోకూడదు. ఆయన ఎంత రేట్ పెట్టి పంపించిన సేల్స్ కాదు మనకి, కన్సైని ఎంత రేట్ పెట్టి అమ్మినాడో అది సేల్స్ మనకి. సో 900 గూడ్స్ అమ్మినాడు, ఎంత కమ్మినాడు, ఈచ్ 80 కమ్మినాడు. సో 72,000 అనేది వచ్చింది. నెక్స్ట్ అన్సోల్డ్ స్టాక్ ఎంత ఉంది ఇప్పుడు మనం క్యాల్కులేట్ చేస్తే 5170 వచ్చింది. దాని ఎంట్రీ రాసేసుకున్నాము. 2 sides టోటల్ చేయాలి. పెద్దగా ఏది వచ్చిందో అది రాసుకోవాలి. ఇటు సైడ్ పెద్దగా వచ్చింది, తక్కువ వచ్చిన సైడ్ అమౌంట్స్ అన్ని ఈ పెద్ద నంబర్ నుంచి మైనస్ చేస్తే ఇది వస్తుంది మనకి. సో మనకి ఎంట్రీ ఏంటిది 2 ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, ప్రాఫిట్ ఆన్ కన్సైన్మెంట్, ప్రాఫిట్ వచ్చింది. నెక్స్ట్ ఏం చేస్తాము, కన్సైనీ అకౌంట్ ప్రిపేర్ చేస్తాం. ఎక్స్పెన్సెస్, కన్సైన్ ఇది కమిషన్ అయిపోయిన తర్వాత ఏముంటది, ఇక్కడ మనకు ఒక అడ్వాన్స్ ఇచ్చిందంట. ఎవరైతే గిరిజా శంకర్ ఉండో అతను అడ్వాన్స్ కింద ఒక బిల్ అనేది ఇచ్చిందంట. సో ఆ బిల్ ఎంత ఇచ్చిండు, 25,000 ఇచ్చిండు. సో అది కూడా రాసుకున్నాం. ఇక్కడ రాసుకున్న తర్వాత సేల్స్ ఎంత చేసిండో ఆ అమౌంట్ రాసుకొని 2 sides టోటల్ వేసుకుని ఆపోజిట్ సైడ్ ఎక్కడైతే తక్కువ వచ్చినాయి ఆ అమౌంట్స్ అన్నిటిని పెద్ద నెంబర్ నుంచి మైనస్ చేసి బై బ్యాలెన్స్ క్యారీడ్ ఆన్ అని చెప్పి రాసుకొని అమౌంట్ అనేది మైనస్ చేసి రాసుకున్నాం ఇక్కడ. నెక్స్ట్ జిఎస్సీ అకౌంట్, నార్మల్ గా ఎక్కడైతే మనకి ఫస్ట్ స్టార్టింగ్ లో ఎంట్రీ ఏమొస్తుంది, కన్సైన్మెంట్ టు జిఎస్సీ కదా. సో ఇక్కడ ఏమొస్తుంది, బై కన్సైన్మెంట్ అని వస్తుంది. సో అమౌంట్ ఎంత 50,000 ఎక్కడ ట్రాన్స్ఫర్ చేసినాం, ట్రేడింగ్ అకౌంట్ కి. సో 50,000. సో ఇతన్ని మాత్రం నార్మలే ఉంటుంది ఓనర్ది, ఇక్కడ ఏం చేంజెస్ ఉండవు. నెక్స్ట్ ఇక్కడ మనకి ఎక్స్ట్రా యాడ్ అయ్యేది ఏంటిది, సో ఫస్ట్ ఇప్పుడు మనకి కన్సైనర్ అకౌంట్ చూస్తాం కదా. సో ఇప్పుడు కన్సైనీ అకౌంట్ లో ఫస్ట్ మనకి ఎవరి అకౌంట్ వస్తుంది, కన్సైనర్ అకౌంట్ వస్తుంది. సో ఇది డెల్ క్రెడిట్ కమిషన్ ఇవ్వబడింది కాబట్టి ఇక్కడ ఇతని దగ్గర 4 boxes వస్తాయి. సో 4 boxes అనేవి మనం వేయాలి ఇక్కడ. సో ఫస్ట్ మనం ఏం రాసుకుంటాము, ఏవైతే మనము ఇక్కడ ఓనర్ దగ్గర రాసాము గిరిజా శంకర్ అకౌంట్ లో. సో ఇక్కడ క్రెడిట్ సైడ్ ఏవైతే రాసినామో ఎంట్రీస్ అవన్నీ ఇక్కడ సేమ్ వస్తాయి మళ్ళీ. ఒకవేళ మీరు అలా రాసుకుంటే అలా రాసుకోండి, లేదు జనరల్ ఎంట్రీస్ ఫాలో అవుతామంటే అలా కూడా రాసుకోవచ్చు, మీ ఇష్టం. బట్ ఇవన్నీ సేమ్ వస్తాయి అనమాట. సో సేమ్ వస్తాయి. సో అవి రాసేసుకున్న తర్వాత అంటే ఈ ఎంట్రీ నెక్స్ట్ వస్తుంది, ఇది ఫస్ట్ వస్తుంది అనమాట. సో ఇప్పుడు ఫస్ట్ మనకి ఏమొస్తుంది, కన్సైన్మెంట్ డెటార్స్ అకౌంట్. సో కన్సైన్మెంట్ డెటార్స్ అకౌంట్ అని రాసుకొని మనం ఏం చేస్తాము, ఏదైతే 72,000 ఉందో ఆ 72,000 మీద 1/4 చేస్తాం. ఎందుకు 72,000 మీద 1/4 చేస్తామంటే ఇక్కడ 1/4 ఆఫ్ ది సేల్స్ వర్ ఆన్ క్రెడిట్ అని ఇచ్చినారు. సో ఇప్పుడు కన్సైన్మెంట్ డెటార్స్ ఎంత తీసుకున్నారు, సేల్స్ మీద 1/4 తీసుకున్నారు కదా. సో సేల్స్ ఎంత మనకి అమౌంట్ 72,000. సో 72,000 మీద 1/4 చేస్తే మనకి 18,000 అనేది వస్తుంది. సో 18,000 వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి, ఇటు సైడ్ టోటల్ చేసుకోవాలి, ఇటు సైడ్ టోటల్ చేసుకోవాలి. ఎటు సైడ్ పెద్దగా ఉందో చూసుకోవాలి, 18,000 పెద్దగా ఉందా, 72,000 పెద్దగా ఉందా చూసుకోవాలి. ఇటు సైడ్ వచ్చింది. సో అది 2 sides రాసుకోవాలి. 72,000 లో నుంచి 18,000 అనేది మైనస్ చేస్తే 54,000 అనేది వస్తుంది. సో ఆ 54,000 ని మనం ఏమని రాసుకోవాలి, బై క్యాష్ అకౌంట్ అని చెప్పి రాసుకొని 54,000 అని రాసి అది అట్లా వదిలేయాలి. సో ఇది మనకి ఫస్ట్ బాక్స్. నెక్స్ట్ సెకండ్ బాక్స్ ఏంటిది, కన్సైన్మెంట్ డెటార్స్ అకౌంట్. సో ఇందులో ఏమొస్తుంది, ఫస్ట్ కన్సైన్మెంట్ డెటార్స్ అనేది మనకి ఎంట్రీ ఎక్కడ వచ్చింది, ఫస్ట్ ఇక్కడ వచ్చింది. సో కన్సైన్మెంట్ డెటార్స్ అకౌంట్ డెటార్ టు నరేంద్ర దూబే 2 అని వచ్చింది కదా. సో నరేంద్ర దూబే దగ్గర సో 2 నరేంద్ర దూబే అని రాసుకొని ఎంత అమౌంట్ ఉంది ఇక్కడ మనకి 18,000 అది రాసుకోవాలి. రాసుకున్న తర్వాత మనం ఏం చేయాలి, నెక్స్ట్ ఏదైతే బ్యాడ్ డెట్స్ ఉన్నాయో, బ్యాడ్ డెట్స్ ఎంత అయినాయి అని చెప్పినారు, మనకి 2,000 అయినాయి అని చెప్పినారు క్వశ్చన్ లో. సో అమౌంట్ డ్యూ అనేది 2,000 అని ఉంది. సో మనం కన్సైన్మెంట్ డెటార్స్ లో దాన్ని ఏం చేస్తాము, క్రెడిట్ సైడ్ రాసుకుంటాము, బై బ్యాడ్ డెట్స్ అంటే బ్యాడ్ డెట్స్ అకౌంట్ డెటార్ టు కన్సైన్మెంట్ డెటార్స్ అకౌంట్ అనేది మనకి ఎంట్రీ. సో బై బ్యాడ్ డెట్స్ అని రాసుకుని ఎంత అమౌంట్ 2,000. సో 2,000 రాసుకోవాలి. 2 sides లో ఏది పెద్దగా ఉంది, అమౌంట్ 18,000 పెద్దగా ఉంది. సో ఈ 18,000 నుంచి 2,000 మైనస్ చేస్తే 16,000 వస్తుంది. సో ఆ 16,000 ని మనం ఏం చేసినాము, బై బ్యాంక్ అకౌంట్ అని చెప్పి రాసుకుంటాము. నెక్స్ట్ బ్యాడ్ డెట్స్. సో బ్యాడ్ డెట్స్ అనేది మనకి ఇక్కడ వచ్చింది, ఎంట్రీ ఇక్కడ వచ్చింది. సో బ్యాడ్ డెట్స్ అకౌంట్ డెటార్ టూ కన్సైన్మెంట్ డెటార్స్ అకౌంట్ కదా. సో 2 కన్సైన్మెంట్ డెటార్స్ అకౌంట్ 2,000 అని రాసుకొని 2,000 రాసుకొని సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తాము, ఈ బ్యాడ్ డెట్స్ ని ఏం చేస్తాం మనము, ఇక్కడ మనం కమిషన్ అని చెప్పి మెన్షన్ చేసుకుంటాము. సో కమిషన్ అని మెన్షన్ చేసుకుని ఏమని రాస్తాము, బై కమిషన్ అకౌంట్ 2,000 అని చెప్పి రాసేస్తాము. ఎందుకంటే ఇది మనం కమిషన్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం కాబట్టి ఎంత 2,000 అనేది. ఎందుకు కమిషన్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాము, ఇప్పుడు ఒక పర్సన్ పే చేస్తా 2,000 అని చెప్పి పే చేయకుండా ఎగ్గొడితే ఓనర్ ఎవరైతే ఉందో అతను ఏం చేస్తాడు, ఇప్పుడు ఎవరైతే కన్సైనీకి ఇచ్చే కమిషన్ ఉందో అందులో నుంచి మైనస్ చేస్తాడు కదా. సో బ్యాడ్ డెట్స్ ఎంత, ఇప్పుడు మనకి ఎవరైతే అప్పు చేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఎంత ఇచ్చేది ఉంది, 2,000 ఇచ్చేది ఉంది. సో అది ఎందులో నుంచి మైనస్ చేసుకుంటారు, కమిషన్ అకౌంట్ డెటార్ టు బ్యాడ్ డెట్స్ అకౌంట్. సో కమిషన్ నుంచి మైనస్ చేసుకుంటాడు. సో కమిషన్ ఏం చేసినారు, ఇక్కడ మనకి ఎంట్రీలో డెబిట్ చేసినాడు అనమాట. లెడ్జర్ అకౌంట్స్ అది ఎక్కడ సైడ్ వస్తుంది, క్రెడిట్ సైడ్ వస్తుంది.
సో నెక్స్ట్ కమిషన్ అకౌంట్ లో ఏం చేసినాం, ఫస్ట్ ఏవైతే బ్యాడ్ డెట్స్ అమౌంట్ ఏదైతే ఉందో వీటిని డెబిట్ చేసినాం. ఎంత ఉంది, 2000 ఉంది బ్యాడ్ డెట్స్. సో బ్యాడ్ డెట్స్ 2000 ఏదైతే ఉందో అది రాసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి, యాక్చువల్ ఇప్పుడు మనం చేసేది ఏంటిది, కమిషన్ అకౌంట్. సో ఆ కమిషన్ అకౌంట్ లో ఎంతైతే మనకి కమిషన్ వస్తుంది, ఎవరికి, కన్సైనీకి ఎంత కమిషన్ వస్తుంది, సేల్స్ మీద 7% చేస్తే 5040 వస్తుంది. సో అది రాసుకోవాలి. 5040 రూపీస్ అనేది మనకి ఏంటిది, తనకి కమిషన్ అన్నమాట. సో అది రాసుకొని అతని కమిషన్ల నుంచి 2000 మైనస్ చేసిన తర్వాత ఏదైతే 3040 అనేది వస్తుందో అది మనకి ఏంటిది, ఎవరైతే ఈ పర్సన్ ఉన్నాడో అతన్ని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఎంత అమౌంట్, 3040 రూపీస్. సో ఇలా చేయాలి మనము. ఇది మాక్సిమం అయితే ఇలాంటి ప్రాబ్లమ్స్ రావు, బట్ ఏదో సేఫ్టీకి అలా చెప్పినాను నేను. జస్ట్ మనం లాజిక్ గా గుర్తుపెట్టుకోవాలి ఏంటిదంటే ఇవన్నీ మనం ఎంట్రీస్ ఏం చేయాలి, ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేయాలన్నమాట. ఇది మనకు తెలుసుగా ఎలా వస్తాయి అని చెప్పి ఇక్కడ, సో అవే ఇక్కడ రాసుకోవాలి. బట్ క్రెడిట్ సైడ్ రాసేటప్పుడు కొంచెం ఆగి ఫస్ట్ ఎవరైతే ఉద్దరు తీసుకున్నారో, ఎంతకు తీసుకున్నారు గూడ్స్ ఉద్దరకు, మనకి సేల్స్ మీద 1/4 అన్నారు, అంటే 1/4 అన్నారు. సో అది అంత తీసుకుంటే ఎంత, 18,000 వచ్చింది. 2 సైడ్స్ టోటల్ చేసి అది మైనస్ చేసి ఎంతైతే వచ్చిందో అది క్యాష్ అని చెప్పి రాసేయాలి. రాసేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ అకౌంట్ ఏంటిది, కన్సైన్మెంట్ డెటార్స్ అకౌంట్. సో కన్సైన్మెంట్ డెటార్స్ అంటే ఏంటిది, ఉద్దరు తీసుకున్న వాళ్ళు. సో ఉద్దరు తీసుకున్న వాళ్ళు అప్పుడు ఎంత తీసుకున్నారని చెప్పింది ఇక్కడ మనకి, ఉద్దర 18,000 అని చెప్పారు. సో అది ఇక్కడ రాసేసుకోవాలి. 18,000 అని రాసినాము. నెక్స్ట్ ఏం రాసినాము, ఉద్దరు తీసుకున్నప్పుడు మనకి ఎంత బ్యాడ్ డెట్స్ వచ్చినాయంట, 18,000 లోకి వెళ్ళి 2,000 పే చేయాలంట కొంతమంది. మిగతా వాళ్ళందరూ పే చేసినారు అనమాట. అంటే కలెక్షన్ ఫ్రమ్ డెటార్స్ అంటే ఏంటిది, ఈ 18,000 నుంచి 16,000 ఉద్దరు తీసుకున్న వాళ్ళందరూ రిటర్న్ ఇచ్చేసారు, మిగిలిన 2,000 మెంబర్స్ ఇవ్వలేదంట. సో అది కన్సైన్మెంట్ డెటార్స్ లో చూపించినాము. నెక్స్ట్ బ్యాడ్ డెట్స్ లో ఏం చూపిస్తాము, ఎంత ఇవ్వలేదు ఇంకా ఎవరు పే చేస్తారని చూపిస్తాము. సో ఎంత ఇవ్వలేదు, కన్సైన్మెంట్ డెటార్స్ 2,000 ఇవ్వలేదు, అది ఎవరు పే చేయాలి, అతని కమిషన్ల నుంచి పే చేయాలి 2,000. సో అతను కమిషన్ లోకి వెళ్ళి ఫస్ట్ బ్యాడ్ డెట్స్ మైనస్ చేయాలి. సో 2,000 అని చెప్పి బ్యాడ్ డెట్స్ దగ్గర రాసేసినాము. మళ్ళీ క్రెడిట్ సైడ్ అతనికి ఎంత అయితే కమిషన్ యాక్చువల్ గా వస్తుంది, అంటే సేల్స్ మీద అతనికి 7% చేస్తే ఎంత అయితే అమౌంట్ వస్తుందో ఇక్కడ మనకు వస్తుంది కదా. సో ఆ అమౌంట్ తీసుకుని అందులో నుంచి 2,000 మైనస్ చేసుకుంటే అప్పుడు మనకి ఏదైతే 30-40 రూపీస్ వస్తున్నాయో అవి మనకి ఏమవుతుంది, ఈ ఏదైతే రూపీస్ ఉన్నాయో, అంటే 3040 రూపీస్ ఉన్నాయో అది మనకి ఎవరైతే కన్సైనీ ఉందో అతనికి వచ్చే కమిషన్ అన్నమాట. సో ఒకవేళ కన్సైనీ లేదు, వాళ్ళు ఉద్దరు ఇచ్చినప్పుడు వాళ్ళు ఒకవేళ రీపే చేయకపోయినా సరే నువ్వు నా కమిషన్ లకి వెళ్ళి తీసుకో అని చెప్పి ఓనర్ కి ధైర్యంగా చెప్తాడో, అలాంటి టైంలో ఓనర్ అతనికి ఇష్టంగా ఇచ్చే 2% ఎక్స్ట్రా కమిషన్ ని మనం ఏమంటాము, డెల్ క్రెడార్ కమిషన్ అంటాము. సో ఇక్కడ ఇతనికి ఆర్డినరీ కమిషన్ 5%, 2% ఏమో డెల్ క్రెడార్ కమిషన్, టోటల్ 7% అనేది కమిషన్ అనేది వస్తుంది. ఆ టోటల్ 7% కమిషన్ వచ్చిన తర్వాత అందులో నుంచి సేల్స్ మీద క్యాలిక్యులేట్ చేసిన అమౌంట్ ఉంటది కదా. సో అప్పుడు అలా క్యాలిక్యులేట్ చేసినాక వచ్చిన అమౌంట్ లో నుంచి అతను ఒకవేళ వేరే వాళ్ళు ఉద్దరు తీసుకున్న వాళ్ళందరూ ఇట్లా ఇప్పుడు 16,000 ఎలా పే చేసినారు, అట్లే 2,000 కూడా పే చేసి ఉంటే అప్పుడు మనకి ఏం ఉద్దరు ఉండకపోతుండే, అప్పుడు ఇదంతా రైజ్ అవ్వకపోతుండే. బట్ ఇక్కడ ఏమైంది, పే చేయలేదు. పే చేయనప్పుడు మనకి ఏమైంది, ఇక్కడ 2,000 అనేది ఉద్దర పడిపోయింది. సో ఆ 2,000 అనేది ఇప్పుడు ఎవరు పే చేయాలి, తన కమిషన్ నుంచి తను పే చేయాలి. ఎవరు, కన్సైనీ అనేది పే చేయాలి. వీళ్ళెవరు, కన్సైన్మెంట్ డెటార్స్ అంటే ఉద్దరు తీసుకున్న వాళ్ళు. సో ఇక్కడ కమిషన్ అకౌంట్ లో ఏం చేస్తాం, ఫస్ట్ ఎంతైతే ఉద్దరు ఎవరు తీసుకెళ్లినో వాళ్ళది, ఇతనికి ఎంత యాక్చువల్ కమిషన్ వస్తుందో అది 2 సైడ్స్ రాసేసి ఆ అమౌంట్ లో నుంచి ఎంతైతే మైనస్ అవుతాయి అది రాసేసి లాస్ట్ కి అతనికి ఎంత కమిషన్ వస్తుందో చూపించాలి ఈ కమిషన్ అకౌంట్ లో. సో ఇది మనకి ఒకవేళ కన్సైనీ డెల్ క్రెడార్ కమిషన్ అతను తీసుకుంటే ఇలా అనేది మనకి ప్రాబ్లం అనేది వస్తుంది అనమాట. సో సింపుల్ గా మీరు బట్టి కొట్టకుండా నార్మల్ గా బేసిక్ లాజిక్ గా కూడా గుర్తు పెట్టుకోవచ్చు. ఇది చాలా చాలా ఈజీగా ఉంటది. లేదు మాకు అలా గుర్తుండదు అంటే నేను స్టార్టింగ్ లో మా నోట్స్ అప్లోడ్ చేసినప్పుడు చూసారు కదా. సో అందులో మనకి జనరల్ ఎంట్రీస్ కూడా ఉన్నాయి, అక్కడ నుంచి నేర్చుకుని మీరు రాయొచ్చు కావాలంటే. బట్ జనరల్ ఎంట్రీస్ మాక్సిమం అయితే గుర్తు రావు ఎగ్జామ్ టైంలో, జల్దీ రాస్తాం కాబట్టి. సో ఇలా మీరు బాక్సెస్ వేసి ఎంట్రీస్ రాయడం నేర్చుకుంటే మీకు తర్వాత కూడా ఈజీ అవుతుంది. సో ఇది మనకి కన్సైన్మెంట్ అకౌంట్స్. సో ఇప్పటి వరకు నేను చెప్పిన మోడల్స్ అన్ని ఏంటివంటే, సో ఫస్ట్ మనం ఏం చూసామంటే నార్మల్ బేసిక్ ప్రాబ్లం చూసాము. ఒకటి బేసిక్ ప్రాబ్లం చూసినాక ఇన్వాయిస్ మెథడ్ ఒకవేళ వస్తే ఎలా చేయాలో చూసినాము. నెక్స్ట్ అన్సోల్డ్ స్టాక్ ఒకవేళ ఉంటే ఎలా చేయాలి అనేది చూసినాము. నెక్స్ట్ కమిషన్ అనేది ఎక్స్ట్రా ఇస్తే ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, ఇన్వాయిస్ ప్రైస్ మీద కమిషన్ అనేది కూడా ఇస్తే ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది కూడా చూసిన తర్వాత నెక్స్ట్ ఏం చూసినాము, అబ్నార్మల్ లాస్ చూసాము. అబ్నార్మల్ లాస్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది చూసాము. నెక్స్ట్ ఇప్పుడు లాస్ట్ కి మనం ఏం చూసాము, ఒకవేళ డెల్ క్రెడార్ కమిషన్ అనేది ఇస్తే
డెల్ క్రెడార్ కమిషన్ అనేది ఒకవేళ ఇస్తే మనం ఎలా సాల్వ్ చేయాలని చూసినాము. నెక్స్ట్ స్టార్టింగ్ ఒక 2 వీడియోస్ ఇంట్రొడక్షన్ కి కూడా పోయినాయి. సో అలా మనకి 9 పార్ట్స్ వరకు అయినాయి ఈ చాప్టర్ కి. సో మీరు ఇవన్నీ పార్ట్స్ చూస్తే కంప్లీట్ గా కన్సైన్మెంట్ అనేది మీకు ఈజీగా వచ్చేస్తుంది. సో నేను ఒక నెక్స్ట్ వీడియోలో నేను సింపుల్ గా ఒక సింగిల్ వీడియోలో అన్ని మెథడ్స్ అంటే ఇక్కడ ఉన్న అన్ని మెథడ్స్ నేను ఏం చేస్తాను జస్ట్ అలా రిఫర్ చేస్తాను. సో దట్ మీకు ఒక వీడియో చూస్తే అంటే లాస్ట్ మినిట్ ఎగ్జామ్ అయిపోయే టైంలో వెళ్లే టైంలో ఒకసారి అలా రిఫర్ చేస్తారని చెప్పి అది నేను సింపుల్ గా అలా చెప్తాను. బట్ మీరు ఇవన్నీ చూస్తే ఎక్స్ట్రా క్లారిటీ అనేది వస్తుంది, ఎందుకంటే నేను ఇందులో చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి. సో ఒకసారి మీరు ఒకవేళ ఇవన్నీ వీడియోస్ చూడలేకపోయి ఉంటే ఇవన్నీ చూడండి. వీటి నోట్స్ కూడా నేను ఏం చేశాను అప్లోడ్ చేశాను. సో ఇది మనకి కన్సైన్మెంట్ అకౌంట్స్ ది అంటే మొత్తం క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో ఒకసారి అన్ని మళ్ళీ రివైజ్ చేద్దాము. రివైజ్ చేసిన తర్వాత నెక్స్ట్ చాప్టర్ అనేది స్టార్ట్ చేద్దాము. సో ఇది మనకి కన్సైన్మెంట్ అకౌంట్. నెక్స్ట్ వీడియోలో ఒకసారి రివైజ్ చేసిన తర్వాత మనము 3rd యూనిట్ అనేది స్టార్ట్ చేద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.